హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు కొన్ని రీజన్స్, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ కాంపౌండ్స్కి ఉపయోగిస్తాం అన్నది మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ మొన్న 2-3 డేస్ అయ్యాయి కదా. సో ఈ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగాడు కాబట్టి ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నా. సో ఇంకా రీజన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ పిఐటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు చెప్పబోయే రీజన్స్ ఏంటంటే బేయస్ రియేజెంట్. సో బేయస్ రియేజెంట్ అంటే ఏంటి అంటే కోల్డ్ డైల్యూట్ ఆల్కహాలిక్ KMnO4. సో ఇది దేనికి ఉపయోగిస్తారంటే కాంపౌండ్స్లో ఉన్న అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ హైడ్రోకార్బన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. ద సెకండ్ రియేజెంట్ ఈజ్ లూకాస్ రియేజెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు ఎలా రియేజెంట్కి ఉపయోగిస్తాము అంటే అన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ ఇన్ కాన్సన్ట్రేషన్ HCl. సో ఇది టెర్షరీ ఆల్కహాల్స్లో అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు టెబ్రిటీ అనేది వస్తుంది. ఇది మాత్రం సెకండరీ ఆల్కహాల్స్ తీసుకుంటే ఆఫ్టర్ 1 minute మీకు టెబ్రిటీ వస్తుంది. ప్రైమరీ ఆల్కహాల్ తీసుకుంటే టేక్ లాంగ్ టైమ్. దట్ ఈస్ నథింగ్ బట్ టు ఐడెంటిఫికేషన్ విచ్ వన్ ఈస్ టెర్షరీ ఆల్కహాల్, విచ్ వన్ ఈస్ ప్రైమరీ ఆల్కహాల్ అండ్ విచ్ వన్ ఈస్ secondary alcohol. Okay, thank you my dear students.